హాయ్ అండి, వెల్కమ్ టు బండిడా ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన వీడియోలో జున్నుని ప్రిపేర్ చేస్తున్నాను. అది కూడా జున్ను పాలు లేకుండా ప్రిపేర్ చేస్తున్నాను. ఎలా ప్రిపేర్ చేస్తున్నాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా జున్ను అయితే మనకి పౌడర్ అయితే ఉండాలన్నమాట. పాల జున్ను పౌడర్ అనమాట. సో ఈ పౌడర్ని కనుక తెచ్చుకుంటే మట్టుకి మనం జున్ను అనేది చేసేసుకోవచ్చు. చాలా ఈజీయేనండి. కేవలం మనం ఈ పౌడర్ తెచ్చుకుంటే సరిపోతుందన్నమాట. సో వెనకాల మనకి ఎన్ని పాలు తీసుకోవాలి, అలాగే మనం ప్యాకెట్కి ఎంత వేసుకోవాలి, అలాగే మనకి ఎంతసేపు కుక్ చేసుకోవాలనేది మనకి తెలుగులోనే ఇచ్చాడు, ఇంగ్లీష్లోనే ఇచ్చాడు, హిందీలో కూడా ఇచ్చాడు అనమాట. మనకి ఏ ఏ లాంగ్వేజ్ వాళ్ళకైనా కూడా చాలా బాగుంటుందన్నమాట చదువుకోవడానికి. సో ఇలాగా మనం ఈ ప్యాకెట్ తెచ్చుకోవాలన్నమాట. బయట మనకి ఎక్కడైనా దొరికేస్తుందిలేండి. సో ఇలా తెచ్చుకోండి. నేనైతే జున్ను తిని ఏకంగా సంవత్సరం అయిపోతుందనమాట. నాకు జున్ను అంటే చాలా ఇష్టం. మీలా ఎంతమంది జున్ను లవర్స్ ఉన్నారో కామెంట్ చేయండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక 1/2 లీటర్ వరకు పాలు తీసుకుంటున్నాను. మీరు మీ ఇంట్లో పాలైనా పర్వాలేదు, లేకపోతే ప్యాకెట్ పాలైనా కూడా పర్వాలేదనమాట. ఏయో ఒకటి తీసుకోండి. తీసుకున్న తర్వాత ఒక 1/2 కప్పు బెల్లాన్ని కూడా వేసుకుంటున్నానండి. మీరు పౌడర్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే బెల్లాన్ని ఇలా చితక్కొట్టుకుని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం చేతితో కానీ లేకపోతే గరిటెతో కానీ ఏదన్నా సహాయంతో మనం ఈ బెల్లాన్ని అనేది మనం కరిగించేసుకోవాలన్నమాట. సో బాగా కరిగించేసుకోవాలి. సో నాకు ఇలా ఉన్నాయి కదా, ఇలా బాగా కరిగించేసుకోవాలి. ఇప్పుడు నేను వడగట్టేసుకుంటున్నాను అనమాట. మనకి బెల్లంలో డస్ట్ అది ఉంటుంది కాబట్టి రాళ్ళు గట్ట అవన్నీ వచ్చేస్తాయి అనమాట. సో ఇలా ఫిల్టర్ చేసేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత మనం ముందుగా చూపించుకున్న పౌడర్ ఉన్నది కదా, జున్ను పౌడరు, ఆ పౌడర్ని అంతా వేసేసుకుంటున్నాను. ఒక 1/2 లీటర్కి ఒక 1/2 కప్పు బెల్లం అయితే సరిపోతుందండి. ఒక 1/2 కప్పు పాలకి ఒక 1/2 కప్పు బెల్లం అయితే సరిపోతుందన్నమాట. సో మొత్తం అన్నిటిని ఇలా కలిపేసుకోవాలండి. పాలు, బెల్లం, అలాగే జున్ను పౌడరు ఉంటే సరిపోతుందనమాట. ఇంకా పైనుంచి నేనైతే ఇంకా ఇక్కడ మిరియాలు అయితే తీసుకున్నాను అనమాట. మిరియాలు ఘాటు ఇష్టపడే వాళ్ళు అయితే కాస్త ఎక్కువ తీసుకోండి. నాకైతే మిరియాలు ఘాటు అంటే చాలా ఇష్టం. అందుకనే నేను కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటున్నాను. మిరియాలు అంటే నాకు జున్ను తీయగా కన్నా కొద్దిగా హాట్గా తింటమే ఇష్టం అనమాట. సో ఇలాగా మిరియాల పౌడర్ని కూడా ఇలాగా నూరేసుకొని వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత ఒక పెద్ద వెడల్పు గిన్నె తీసుకొని అందులోకి ఒక స్టాండ్ పెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత స్టాండ్కి కొద్దిగా ములిగేటట్టుగా ఒక గ్లాస్ నీళ్ళు అయితే పోసుకోవాలి. ఇందులోకి మనం జున్నుని ఉడికించుకునేటప్పుడు కింద మనం వాటర్ పోసుకుంటే ఉడుకుతుందనమాట. సో ఇలా పోసుకున్న తర్వాత ఇప్పుడు మనం జున్ను తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఇందులో పెట్టేసుకుందామండి. సో ఇందులో పెట్టేసిన తర్వాత పైనుంచి ఒక మూత అయితే కవర్ చేసేసుకోవాలి. మనకి ఇది ఉడకడానికి ఎలా లేదన్నా మనకి ప్యాకెట్ మీద అయితే 15 నిమిషాలు అయితే రాశాడండి. నాకైతే అరగంట పట్టింది అనమాట. సో అరగంట సేపు అయితే కుక్ చేశాను అనమాట. అరగంట సేపు అయిన తర్వాత చూపిస్తున్నానండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చేసిందో జున్ను. చాలా చాలా టేస్టీగా ఉంది. ఎవరైనా కనుక ఈ ప్యాకెట్ ట్రై చేయకపోతే గట్రా ట్రై చేయండి. ఎందుకంటే చాలా బాగుంది. మన ఇంట్లో జున్ను పాలు ఎలా ఉంటాయో టేస్ట్ అయితే ఏమాత్రం తేడా లేదండి. జున్ను పౌడర్తో కూడా చేసుకున్నా కూడా చాలా బాగుంది. నేను ఎలా ఉంటుందా అని భయపడ్డాను అనమాట. కొని చాలా చాలా బాగుంది. నేను జున్ను తిని కూడా సంవత్సరం అయిపోతుందనమాట. నాకైతే పిచ్చగా నచ్చేసింది అనమాట. సో నాకైతే ఎన్నో రోజులు తిన్న తర్వాత ఈ మళ్ళీ 4 తిన్నాం వల్ల చాలా హ్యాపీగా అనిపించింది. చాలా బాగుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. వేడి మీద ఉండంగానే నేను సగం కంప్లీట్ చేసేస్తున్నాను అనమాట. ఇంకా వేడిగానే ఉందనమాట. అయినా కానీ నాకు నోరు ఊరిపోతుంది అనమాట. తిని సంవత్సరం అయిపోతుంది కదా, అందుకనే ఇంకా ఆగలేక తినేసాను అనమాట. ఇది చల్లారిన తర్వాత తిందాంలే అని దాచుకున్నా. సో అంతే. ఈ వీడియో జున్ను ఎలా ఉందో కామెంట్ చేసేయండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్లో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కావాలంటే కనుక మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.